2019 ఎన్నికల ముందు కాపులను ఓటు బ్యాంకుగా వాడుకుని వారిని మోసం చేశారని మంత్రి సవిత పెనుకొండలో మీడియా సమావేశంలో అన్నారు. కాకిలాగా ఊరూరు తిరుగుతూ కాపులను మేలు చేస్తామని చెప్పి వారి ఓట్లను దండుకుని నమ్మక ద్రోహానికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. బీసీలను కూడా ఓటు బ్యాంకుగా వాడుకుని ద్రోహం చేశారని, అధికారంలోకి వచ్చాక ఎస్సీ, ఎస్టీ, కాపు, బీసీలపై తప్పుడు కేసులు బనాయించి వేధింపులకు గురి చేస్తున్నారని మంత్రి సవిత మండిపడ్డారు. మరి నీళ్ళిచ్చాం, కుప్పం నీళ్ళిచ్చాం, శతవేగంగా పనిచేసి ఈరోజు నీళ్ళిచ్చాం. సుమారుగా 420 చెరువులకి 19 నియోజకవర్గాల మీదుగా ఈరోజు ప్రతి చెరువుకు మేము నీళ్లు అందిస్తున్నాం. ఈరోజు గ్రౌండ్ వాటర్ పెరిగింది అంటే కారణం చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టి అన్న విషయం మీరు గ్రహించాలి. మేమేనా ఈరోజు లబ్ధి పొందుండది? ఒక కూటమి నాయకులేనా రైతులు? వైసీపీ పార్టీలో నాయకులు లేరా? రైతులు లేరా? వారు ఈరోజు లబ్ధి పొందడం లేదా అని కూడా మిమ్మల్ని సూటి ప్రశ్న అడుగుతున్నాం. ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. 14-19లో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? 19-24లో మీరేం చేశారు? అతి తక్కువ కాలంలోనే మేమేం చేశాం? ఈరోజు రాయలసీమ హార్టికల్చర్ హబ్, ఇండస్ట్రియల్ హబ్ మారింది అంటే చంద్రబాబు నాయుడు గారి విజన్ అనే విషయం మీకు తెలియజేస్తున్నాం. మరి గత 5 సంవత్సరాలుగా మీరు రాయలసీమ రైతులకు ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మీకు తెలుసు. గతంలో డ్రిప్ ఇచ్చింది మేము, స్ప్రింక్లర్లు ఇచ్చింది మేము, మళ్ళీ ఈరోజు స్ప్రింక్లర్లు ఇస్తున్నాం, డ్రిప్పులు ఇస్తున్నాం, రైతన్నులకు పెద్దపీట వేస్తున్నాం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మీరు ఈరోజు మీ స్వార్థ రాజకీయాల కోసం, మీ లబ్ధి కోసం, మీ ఉనికి కోసం ఈరోజు మీరు రాయలసీమ ద్రోహి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. మరి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు ఆగింది? ఈరోజు మరి పోతిరెడ్డిపాడుకి వెళ్ళిన నాయకులు ఒక్కసారి మీరు ప్రశ్నించుకోండి, ఒక్కసారి తెలుసుకోండి. ఎందుకు మీరు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించలేకపోతున్నారు? అప్పుడు ఎలాగో ప్రశ్నించలేకపోయారు, ఇప్పుడు ఎందుకు మీరు ప్రశ్నించలేకపోతున్నారు? మీరు కూడా ఈరోజు రాయలసీమ వాసులుగా ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారు అందించిన నీరును వాడుకుంటున్నారన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ప్రజలందరికీ క్లారిటీ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలు గుర్తురాలా, బడుగు బలహీన వర్గాలు గుర్తుకురాలా, దోచుకోవడం, దాచుకోవడం. మరి మనం చూసాం, కలియుగ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కూడా మీరు కల్తీ చేసి మరి దోచుకోవడం మొదలుపెట్టారు. మరి అది చట్టం తన పంతం చేసుకుంటూ పోతుంటే మరి అంబటి రాంబాబు గారు మహిళలు ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడారో చూసాం. జోగి రమేష్ గారు ఏ విధంగా మాట్లాడారో చూసాం. మీరు కూడా మాట్లాడింది చూసాం, మీ నాయకులు మాట్లాడేది చూసాం. మీరు ప్రజల్ని రెచ్చగొడుతూ కార్యకర్తలను రెచ్చగొట్టాలనుకుంటున్నారు. ఈరోజు మీ జోగి రమేష్ గారికి బీసీ కార్డు గుర్తొస్తుంది. బీసీల పైన దాడులు అంటున్నారు. ఎందుకు బీసీల పైన దాడులు చేస్తారు? చట్టం తన పంతం చేసుకుంటూ పోతుంది. మేము దాడులు చేయాలా, మేము దౌర్జన్యాలు చేయాలంటే ఈ 18 నెలల్లో ఒక్కరు కూడా వైసీపీ నాయకులు బయటికి రాలేరు. మా చంద్రబాబు నాయుడు గారు మాకు నేర్పిన సంస్కారం ఇదన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. మీరు అసెంబ్లీ సాక్షిగా భూమనమ్మని ఏ విధంగా అవమానపరిచారో చూసాం. ఆ రోజే మిమ్మల్ని మీరే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది తప్పు అనింటే ఈరోజు మీ నాయకులు ఇలా మాట్లాడరు. మీరు ప్రోత్సహించారు. ఈరోజు బీసీ కార్డు వేసుకుంటున్నారు. బీసీల పైన హత్యలు ఎన్ని చేశారు, బీసీల పైన ఎన్ని అక్రమ కేసులు పెట్టారు? అదే జోగి రమేష్ గారు, అదే బీసీ నాయకులు మా బీసీల పైన ఎందుకు ఈ దాడులు, మా బీసీ బిడ్డలు ఎందుకు అన్యాయం చేస్తున్నావు, మరి బీసీ పిల్లలకి నిరుద్యోగం లేక, యువతలు ఉపాధి లేక ఎందుకు ఇబ్బంది పెడుతున్నామని మీరు ప్రశ్నించారు.